హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తుంటారు కదా, ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మసాలాలు ఏమీ లేకుండా కమ్మగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత పుదీనా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు ఒక 4-5 కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. సో మనం ఇవన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా కుక్కర్లో చేయడం చాలా ఈజీ కదా. సో బాస్మతి రైస్ కూడా నేను ఒక గ్లాస్ కడిగి పెట్టుకున్నాను సపరేట్గా. సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసాను. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను. దాని తర్వాత జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అంతా మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దాని తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బిర్యానీ ఆకు, మసాలాలు, పట్టా, లవంగం అవేమీ వాడడం లేదు. జస్ట్ నార్మల్గా చేస్తున్నాను. టమాటో రైస్ అంటే ప్యూర్ టమాటో లాగానే ఉండాలని చెప్పి మసాలాలు ఏమీ వేయకుండా చేస్తున్నాను. సో ఈ స్టైల్లో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ కూడా ఏం యూజ్ చేయడం లేదు. కొద్దిగా ఆయిల్ ప్లస్ కొద్దిగా నెయ్యి తీసుకున్నాను అంతే. మరి ఎక్కువ ఆయిల్ అయిపోతే కూడా మరి టేస్ట్ బాగుండదు కదా, అందుకని కొంచెం లిమిట్గానే యూజ్ చేశాను, ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అదంతా పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో టమాటోస్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్ని నేను చిన్న పీసెస్గానే కట్ చేసి వేస్తున్నాను. సో మీకు కావాలంటే మీరు దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని కూడా ఆ పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా చేసినా కూడా బాగానే ఉంటుంది. నేను ఇంకోసారి ఎప్పుడన్నా వేరే మెథడ్లో కూడా చూపిస్తాను. అది గ్రైండ్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని చేసినా కూడా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ టమాటోస్ అంతా కొంచెం బాగా మగ్గించుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నామంటే మన కుక్కర్లో విజిల్ వచ్చేసిందంటే చాలా తొందరగా అయిపోతుంది. టమాటోస్ ఒక్కటే కదా, కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. ఒక 5 మినిట్స్ మగ్గిందంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు టమాటోస్ అంతా మగ్గిపోయింది కదా, సో వాటర్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా ఇందాక. సో టమాటో అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినట్టు అన్నీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు. దాని తర్వాత కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ నేను తీసుకున్న రైస్కి అంతా కలిపి వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో సరిపోకపోతే టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బిర్యానీ మసాలా కొద్దిగా వేసాను. సో బిర్యానీ మసాలా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో 1 or 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. కర్డ్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా మసాలా అంతా మిక్స్ చేసుకోండి. మనం ఫ్రై చేసే మసాలాలోనే ఆ టేస్ట్, ఫ్లేవర్ అంతా రైస్కి వస్తుంది. కాబట్టి మనం ఈ మసాలా ఎంత బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సో అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే, అంతే. బాగా ఫ్రై అయిపోయింది కదా మసాలా అంతా. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను ఒక 20 minutes ముందు. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ అవుట్ తీసేసుకొని రైస్ మాత్రం యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. బాస్మతి రైసే తీసుకోవాలనేం లేదు, నార్మల్ రైస్లో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. నార్మల్ రైస్తో అయినా కూడా సేమ్ ప్రొసీజరే చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఆ మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక 1 or 2 minutes రైస్ని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. మసాలా అంతా రైస్కి పట్టాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ విరిగిపోకుండా కొంచెం లైట్గా ఆ మసాలా అంతా రైస్లోకి మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మసాలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 glass బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 glass వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇదే టైంలోనే మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకున్నామంటే మళ్ళీ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ టైంలోనే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇన్ కేస్ ఏదైనా తక్కువ అనిపిస్తే మనం ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ వచ్చి 2 విజిల్స్ పెట్టాను. 2 విజిల్స్ పెట్టినామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో 2 విజిల్స్ తర్వాత నేను ఇక్కడ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా ఎక్కడ విరిగిపోవడం కానీ అలా ఏం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి. సో అంతే, సింపుల్గా టమాటో రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది మనకు చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా కూడా తీసుకెళ్ళచ్చు. అండ్ కిడ్స్కి ఎవరికైనా లంచ్ బాక్స్లో కావాలన్నా కూడా చేసేయచ్చు. చాలా తొందరగా అయిపోతుంది కుక్కర్లో కాబట్టి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.